ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా ఒక ఆందోళన కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే చూసుకున్నట్లయితే మరోసారి కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా విద్యాశాఖ గురించి కూడా మూసివేస్తున్నారనే నిర్ణయం అయితే బయటికి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఉత్తర్వులపై కూడా సంతకాలు పెట్టేశారు ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్. మరి ఎందుకు ఇంతటి దృఢ నిర్ణయం తీసుకున్నారు అంటే ఫీజుల రాయితీ, ఇంకా కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రమే కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే 40 ఏళ్లుగా కూడా కొనసాగిస్తున్న విద్యాశాఖ ఏ మాత్రం కూడా అంటే ఎడ్యుకేషన్ పాలసీ లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏమాత్రం మెరుగుపడట్లేదు. 40 years నుంచి ఒకటేలాగా ఉంది. అండ్ విద్యాశాఖ ద్వారా ఎలాంటి మేలు లేదంటున్నాడు ట్రంప్. అదే నేపథ్యంలో విద్యాశాఖ అధికారులను కూడా తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అదే నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై మండిపడుతున్నారు అక్కడున్న డెమోక్రాట్లు కూడా. విద్వం మొత్తం అంటే వినాశకమైన చర్యను తీసుకుంటున్నాము అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి అభివర్ణించిన డెమోక్రాట్లు అందరూ కూడా డిసప్పాయింట్ అయినట్టే కనిపిస్తోంది ఈ నిర్ణయం పట్ల. ఎందుకంటే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి విద్యాశాఖను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు దీనిపైన ఎందుకంత పగా ప్రతీకారాలను కూడా అక్కడ డెమోక్రాట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ సహకరించకపోవడంతో వెనక్కి అమెరికా విద్యాశాఖలో దాదాపు 4200 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. అండ్ విద్యాశాఖకు ప్రతి ఏడాది $251 బిలియన్ కూడా నిధులు కేటాయింపులు జరుగుతోంది. సో ఇప్పుడు ప్రభుత్వ నిధులన్నింటినీ కూడా ఒక శాఖ ఉంటే వాళ్ళకి పంపించాల్సి వస్తుంది అని చెప్పి విద్యాశాఖను కూడా పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేయాలని కూడా, అంటే క్లోజ్ చేస్తే ఆ శాఖ ఇంకా డబ్బులు పంపించకుండా ఉండొచ్చు. ఎందుకంటే పంపించిన తర్వాత కూడా ఎటువంటి మెరుగుపరచడం లేదు, ఏ మేలు కూడా దక్కట్లేదు అని ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అమెరికా ప్రభుత్వం విధానాలు కూడా మార్పు తీసుకున్నట్టు కూడా ట్రంప్ ఇప్పటికే తెలియజేశారు. మరి కాంగ్రెస్ అనుమతిస్తేనే అమల్లోకి వస్తున్నారని కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో రిపబ్లిక్స్ అయితే బలం లేనట్టుగానే కనిపిస్తోంది. మరి అసలు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నారు, అసలు ఏం మాట్లాడారో ఆయన మాటలోనే విందాం. The Department of Education's a big con job. We're ranked, so they rank the top 40 countries in the world. We're ranked number 40th. But we're ranked number 1 in one department, cost per pupil. So we spend more per pupil than any other country in the world, but we're ranked number 40. We've been between 38 and 40. The last time I looked, it was 38, and then I looked 2 days ago, it came out the new list. It came out at number 40. So we're ranked 40. Norway, Denmark, Sweden, I hate to say it, China, as big as it is, it's ranked in the top 5. And that's a primary competitor. We're ranked number 40. So if we're ranked number 40, that means something's really wrong, right? And I say send it back to Iowa, to Idaho, to Colorado. Send it back to places that, and a lot of Indiana. You have a great new governor. You have a great senator that Jim Banks just got elected. You got great people. I'll tell you what, Indiana is going to be fantastic. We probably have 35, maybe 37 states that will do as well as Denmark, Norway, Finland, Sweden. They'll be just immediately. Look, the Department of Education. రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ పదవి ఎక్కిన తర్వాత మరోసారి సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ప్రధానంగా విద్యాశాఖ పైన కూడా ఇది ఎఫెక్ట్ మొత్తం కూడా ప్రభావిస్తుంది అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం మార్చివేస్తున్నారు, అంతేకాకుండా ఆపేస్తున్నారు అన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇదే నేపథ్యంలో USAID అంటే USAID కూడా ఆపివేశారు. విద్యాశాఖ క్లోజ్ చేస్తున్నారన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. అసలు ఏమైంది, అమెరికా విద్యాశాఖను మూసివేస్తున్నారని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, అండ్ ఉత్తర్వులపై కూడా ఎందుకు సంతకాలు చేశాడు అన్న దానిపైన డొనాల్డ్ ట్రంప్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది. మరి ఫీజుల రాయితీ, ఇంకా కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాకపోతే గత 40 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఏమాత్రం కూడా మెరుగుపడడం లేదు అని కూడా విద్యాశాఖ ద్వారా ఎలాంటి మేలు లేదని చెప్పుకొచ్చాడు ట్రంప్. అసలు ట్రంప్ ఏం మాట్లాడారు, ఎందుకు ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నారో ఆయన మాటలోనే ఒకసారి విందాం. Immediately, look, the Department of Education's a big con job. We're ranked, so they rank the top 40 countries in the world. We're ranked number 40th. But we're ranked number 1 in one department, cost per pupil. So we spend more per pupil than any other country in the world, but we're ranked number 40. We've been between 38 and 40. The last time I looked, it was 38, and then I looked 2 days ago, it came out the new list. It came out at number 40. So we're ranked 40. Norway, Denmark, Sweden, I hate to say it, China, as big as it is, it's ranked in the top 5. And that's a primary competitor.
we're ranked number 40. So if we're ranked number 40, that means something's really wrong, right? And I say send it back to Iowa, to Idaho, to Colorado. Send it back to places that, and a lot of Indiana. You have a great new governor. You have a great senator that Jim Banks just got elected. You got great people. I'll tell you what, Indiana is going to be fantastic. We probably have 35, maybe 37 states that will do as well as Denmark, Norway, Finland, Sweden. They'll be just immediately. రైట్. అయితే విన్నారు కదా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, అసలు విద్యాశాఖని మొత్తం కూడా మూసివేయాలి అన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఉత్తర్వులపై కూడా సంతకాలు చేసేశాడు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్. మరి ఇది ఎంతమంది ఉద్యోగులపైన ఎఫెక్ట్ ఇస్తుంది, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఎంత ఎఫెక్ట్ అండ్ ఇంపాక్ట్ కలిగిస్తుంది అన్న దానిపైన అయితే ఇంకా వేచి చూడాలి. అయితే ఈ ఘటన పైన మరింత అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ కూడా లైన్లో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఎస్ శివ, చెప్పండి, అసలు డొనాల్డ్ ట్రంప్ పదవి ఎక్కిన తర్వాత చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దాంట్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ పైన కూడా ఇప్పుడు ఆయన కన్నుపడిందని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు తీసుకున్న కీలక నిర్ణయం గురించి అప్డేట్స్ ఏంటి శివ? డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు, మరీ ముఖ్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా ఇటు వీసాల రెన్యువల్కి సంబంధించి కానీ ఇతర దేశాలకు సంబంధించిన విదేశీయులను అక్కడి నుంచి పంపించేయాలనే నిర్ణయాలు తీసుకోవడం కానీ, టారిఫ్ విధించడం, మరి ఇప్పుడు డోజు ఏదో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కోత విధించే అంశానికి సంబంధించి డోజు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక దానికి సంబంధించి ఎలన్ మస్క్ దానికి అధికార పగ్గాలు ఆయనకు అప్పచెప్పడం, ఇటువంటి అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో విద్యాశాఖకు సంబంధించి కూడా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. విద్యాశాఖ మొత్తాన్ని పూర్తిగా తీసివేయాలని ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి నిన్న వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో విద్యార్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వారితో మాట్లాడిన తర్వాత విద్యాశాఖకు సంబంధించిన ఫైల్ పైన ఆ విద్యాశాఖను ఎత్తివేస్తున్నట్లు కూడా సంతకం చేసినట్టుగా కూడా అధికారికంగా కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో ఏదైతే ఉద్యోగులు కానీ ఇక విద్యాశాఖకు సంబంధించి అనుకున్నంతగా ప్రాఫిట్ సంబంధించి దానికి సంబంధించి ఎటువంటి యూజ్ లేదు విద్యాశాఖ వల్ల అనే ఒక నిర్ణయం అనేది అభిప్రాయం అనేది ట్రంప్ వెల్లడించారు. ఏదో ఎన్నికల జరిగే సమయంలో కూడా, అంటే ఎన్నికల ప్రచారంలో కూడా, ఓటింగ్కు ముందు కూడా ఈ విద్యాశాఖను తీసేస్తామనేది కూడా ఆయన ఒక ప్రకటన కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో ఒక హామీ అయితే ఇచ్చారు, ప్రచారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి రాగానే దానికి సంబంధించి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లిండ్ మెక్మాన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్టు కూడా, అంటే గతంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నామంటూ కూడా లిండ్ మెక్మాన్ విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. అంటే దీంట్లో ఏదైతే విద్యాశాఖకు సంబంధించి ట్రంప్ అధికారం చేపట్టే టయానికి 4,100 మంది విద్యాశాఖలో అధికారులు ఉద్యోగులు ఉన్నారు. అదే సమయంలో స్వచ్ఛందంగా కొంతమంది పదవీ విరమణ పొందేందుకు 600 మంది ముందుకొచ్చి పదవీ విరమణ చేశారు. అయితే ఇప్పుడు ఉన్న వారిలో కూడా కొంతమందిని ఉద్యోగాల నుంచి కోత విధించాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. మరోవైపు ఉన్న ఉద్యోగులందరినీ కూడా రాష్ట్రాలకు బదిలీ చేయాలి అనేది విద్యాశాఖ నుంచి రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో దానికి బదిలీ చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ లోపల ఏదైతే గతంలో ఏర్పాటు చేసిన డోజ్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్